అయితే ఈ కొండవీటి సింహం అసలు ఎలా రూపొందింది, ఈ తీయాలని ఆలోచన ఎలా వచ్చింది అని కనుక మనం చూసుకుంటే, ఇది యాక్చువల్ గా తమిళంలో తంగ పథకం అని చెప్పేసి సినిమా వచ్చింది. అది శివాజీ గణేశన్ యాక్ట్ చేశారు, కేఆర్ విజయ. ఇందులో గనక చూసుకుంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసరు దేనికి లెక్క చేయడు, చివరికి తన కొడుకు సంఘ విద్రోహమైన పనులు చేస్తూ ఉంటే అతను బోర్డర్ తాగుతున్న సమయంలో అతను కాల్ చేస్తాడు. ముందు హెచ్చరించినా కూడా వినడు, అప్పుడు కాల్ చేస్తాడు. దానికి ప్రభుత్వం ఒక బంగారు పథకాన్ని ఇచ్చి అతను సత్కరిస్తుంది. ఇది అప్పట్లో ఒక సెన్సేషన్. తమిళనాడులో అయితే చాలా విజయదుందుభి మోగించింది. అందరూ కూడా ఈ సినిమాని చాలా ప్రత్యేకంగా చూశారు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ వాళ్ళు ఏం చేశారంటే రీమేక్ రైట్స్ తీసుకున్నారు. రీమేక్ రైట్స్ తీసుకుని ఎన్టీ రామారావుతో ఈ సినిమా తీద్దామని చెప్పి అనుకున్నారు. కానీ శివాజీ గణేశన్ అబ్జెక్షన్ ఏం చెప్పారంటే, ఈ సినిమా మీరు డబ్ చేసుకొని రిలీజ్ చేసుకోండి, ఇంకోటితో ఇది రీమేక్ చేయొద్దని చెప్పి చెప్పడంతో